మేమిద్దరం కలిసి కొన్ని పాటలు కూడా చేయడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని విన్నారు. చర్చ్లో కూడా అనేక సార్లు మేము ప్లే చేయడం జరిగింది. మొదటిగా మేము సేవకులారా చేసాము. ఆ తర్వాత కృపలను తలంచుచ్చు అనే పాటను చేసాము. ఆ పాట అనేక మందికి చాలా ఫేవరెట్గా మారింది. ఆ తర్వాత రీసెంట్గా మేము 1 year బ్యాక్ జడియను అనే పాటను చేసాము. ఆ పాట చేస్తున్న ఆ పాట యొక్క సాక్ష్యం మేము ఒకసారి మీతో పంచుకోవాలి. ఇప్పుడు దాకా మీకు కూడా చెప్పలేదు నేను ఎప్పుడు. ఆ పాట చేయడానికి నేను ఒక మీటింగ్ పని మీద మరి హైదరాబాద్ వెళ్ళినప్పుడు బ్రదర్ అనుకోకుండా కాల్ చేశారు. కాల్ చేసి, బ్రదర్ ఒక్కసారి మీ టైం కావాలి, కొత్తసేపు ఒక ఈవినింగ్ టైం అని అన్నారు. అప్పటికే 3rd wave ఇంట్లో అందరికీ కూడా కోవిడ్ 3rd wave వచ్చి విపరీతంగా కాఫ్ వచ్చి 1-2 నెలల నుంచి దగ్గుతూనే ఉన్నాము. థ్రోట్ కంప్లీట్గా పాడైపోయింది. సో ఒకసారి కలుద్దాము, పలానా చోటకి రండి, ఒక స్టూడియోకి రండి అని అన్నప్పుడు నేను డౌట్గా వెళ్ళాను, ఎందుకు పిలుస్తున్నారు అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఒక పాట చేద్దామని ఆశపడుతున్నాము, దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఉన్నాడు. సో ఈ పాట ఎలా ఉంటుందో ఒకసారి వినండి అని చెప్పి ఆ పాటని మరి వినిపించారనమాట. ముందు పాట నాకు తెలుసు, ప్రార్థన వినేడి పావనడా. తర్వాత పాట మరి బంగారం అడగలేదు. మధ్యలో ఉన్న పాట ఏంటనే నాకు తెలీదు. సో ఈ పాట, ఈ జడియను అనే పాటను మరి ముందుగా ఆయన వెళ్ళి పాడేసి వచ్చారు. తర్వాత నా వంతు వచ్చింది, ఆ పాట నేర్చుకున్నాను. తర్వాత స్టూడియోలోకి వెళ్ళి నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాడటం ప్రారంభించాను. ఎప్పుడైతే ఆ పాటను పాడుతున్నానో ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే ఒక చెప్పలేనంత దుఃఖము నా హృదయంలోంచి వచ్చేస్తూ ఉంది. అది దుఃఖం అంటే అది వేదనతో కూడిన దుఃఖం కాదు, కానీ సంతోషంతో కూడిన ఒక ఆనందం అనమాట. ఆ పాట అంతట్లో కూడా నేను జడియను, నేను బెదరను, నా యేసు నాకు తోడుగా ఉండగా అని మనం అందులో ఉంటుంది. ఆ పాట అంతా కూడా నన్ను ఒక్కసారి 2 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. నా తండ్రి నన్ను విడిచిన దగ్గర నుంచి, మన దైవజనుడు నన్ను విడిచిన దగ్గర నుంచి యేసయ్య ఎంత విశ్వాసంగా, ఎంత నమ్మకంగా ఆయన సేవను పరిచర్యను జరిగించుకుంటూ అల్పుడిని నన్ను దేవుడు ఏర్పరచుకొని, నేను భయపడిన సందర్భాల్లో కూడా, నేను దిగులు చెందిన సందర్భాల్లో కూడా ఆయన నాకు తోడుగా ఉండి ఎలా ఆయన నమ్మకంగా ఆయన సేవను చేయించుకుంటూ అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఎన్నో ప్రదేశాలకు దేవుడు నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. నేను ఏ రోజున ఊహించలా అన్ని ప్రదేశాలకు దేవుడు నన్ను తీసుకెళ్తాడని. ఎంతోమంది యవనస్తుల దగ్గర యూజువల్గా డినామినేషన్ భేదాలు చాలామందికి ఉంటాయి. ఒకళ్ళు ఇంకొకళ్ళని పిలవరు. కానీ దేవుని చిత్తమేంటో కానీ నేను అన్ని డెనామినేషన్స్కి నన్ను ఆహ్వానింపబడ్డాను. లూథరన్స్ పిలుస్తారు, బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు పిలుస్తారు, బైబిల్ మిషన్ చర్చెస్కి వెళ్ళాను. ఇట్లాగా అనేక రకాల మినిస్ట్రీస్కి దేవుడు నన్ను ఆహ్వానిస్తూ ఆయన వాడుకుంటున్న విధానం నాకు అంతా ఆ టైంలో నాకు జ్ఞాపకం వచ్చి, నాకు ఏడుపుతో ఆ పాట అయిన వెంటనే కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, అది అయిపోయిన వెంటనే ఈ పాట ఆ మూమెంట్లో నాకు ఆ దుఃఖం తట్టుకోలేక వెంటనే అప్పటికప్పుడే స్పాంటేనియస్గా ప్రభువా అని చెప్పి ఆ టైంలో నిజంగానే నాకు ఏడుపు వచ్చింది. నిజంగా నా కన్నీరు నేను తుడుచుకుంటూ ఆ పాట పాడాను. అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే మరి బ్రదర్తో చెప్పాను, ఇది ఇంకా ఈ పాటని ఆపడం సాతానుగాడి తరం కానే కాదు, ఎందుకంటే ఇది పర్సనల్ టెస్టిమనీలోంచి వచ్చి నేను పాడిన పాట అని చెప్పి నేను ఆ పాటను నిజంగా ఎంతోమందికి ఆ పాటను దేవుడు దీవెనకరంగా మార్చి దేవుడు ఆ పాటను దీవించున్నాడు. ఆ పాట కంప్లీట్ ఇప్పటికి 1 year అయింది. మేము ఇంకో పాట కూడా చేసాం, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో మరి ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆ పాటను అనేక మంది షేర్ చేస్తూ మరి వారి యొక్క టెస్టిమనీస్ని షేర్ చేసుకుంటూ వారు వారికి దీవెనకరంగా ఉన్న విధానం బట్టి నేను నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి వారు ఎంతగానో నాకు దగ్గరే ఉన్నారు. ప్రతి విషయంలో దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు అట్లీస్ట్ రోజులో ఒక్కసారైనా మాట్లాడుకుంటాం. సో అటువంటి ఆత్మీయ మరి సహోదరుని, ఒక బ్రదర్ని నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నిజంగా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చానో నాకు యూఎస్ నుంచి ఆయన ఒక మైక్రోఫోన్ కూడా పంపించారు. బ్రదర్, ఇదిగో నా తరపు నుంచి మీరు ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం మరి హృదయంలోనికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా అభిషేకింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడాలి. అట్లాంటి ఇనిషియేటివ్, అట్లాంటి గెస్చర్ నిజంగా చాలామందిలో ఉండదు. ఎప్పటికప్పుడు అంటే ఆ పర్సనల్ బాండింగ్, ఆ యొక్క ప్రేమను దేవుడు, ఆత్మీయ ప్రేమను దేవుడు ఇచ్చాడు కనుకనే ఆ విధమైన ప్రేమతో మరి దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దేవుడు వారిని ప్రేమించి మరి రీసెంట్గా మరి వారికి వివాహం కూడా జరగడం జరిగింది. మరి మన మధ్య మరి సిస్టర్ ఆక్విలా ఏంజల్ పచ్చిగల కూడా ఉన్నారు. ఒకసారి ఆమెను కూడా ప్రేమతో ఆహ్వానిద్దామా మన మధ్యలోనికి? థ్యాంక్ యూ సో మచ్.
సో దేవుడు నిజంగా అద్భుతమైన కార్యములు మన జీవితంలో చేసే దేవుడే ఉన్నాడు.